अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कुटकुट्यास्तुस्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाण्यकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। निन्न गोसु दुह्यमानासु गतः బ్రాహ్మణేషు అధీయానేషు గతః అనేటువంటి చోట అది ఎలా తెలియబడుతుంది అనేటువంటి దానికి ఒక నిర్వచనములా చెప్పారు. ఏమిటది అంటే నిర్జ్ఞాత దేశకాల క్రియా అనిర్జ్ఞాత దేశకాల క్రియా సంబంధి దేశకాల పరిచ్ఛేదకత్వేన లక్షణం ఇది బోధ్యం. నిర్జ్ఞాత దేశకాల క్రియ, నిర్జ్ఞాత బాగా తెలిసినటువంటి దేశము కాలము, అక్కడ ఉన్నటువంటి క్రియ తెలియనటువంటి దేశకాల సంబంధమైన ఆ క్రియా సంబంధమైనటువంటి దేశకాలములకు పరిచ్ఛేదకం అవుతుంది, అంటే దాన్ని తెలియపరిచేది అవుతుంది. కాబట్టి దాన్ని లక్షణము అన్నారు. అంటే లక్ష్యతే అనేన ఇది లక్షణము కదా విగ్రహవాక్యము. అంటే తెలిసినటువంటి దేశకాల సంబంధమైన క్రియ తెలియనటువంటి దేశకాల క్రియా సంబంధమైన దేశకాలాలని తెలియపరుస్తుంది అని గ్రహించమన్నాడు. అయితే అందువల్ల కొంతమంది ఏం చెప్పారంటే ఉదితే ఆదిత్యే తమో నష్టం, నిరంతరము సూర్యుడు ఉదయిస్తున్నాడు, చీకటి నశిస్తోంది. కాబట్టి ఈ జ్ఞాపక భావము అనేది భూయో దర్శనాశ్రయత్వాత్, అంటే మళ్ళీ మళ్ళీ కనబడడం అనే దాని మీద ఆధారపడి ఉండడం చేత ఉదితే ఆదిత్యే తమో నష్టం అనే చోటనే ఈ విభక్తి యస్య భావేన భావలక్షణం అనే దాని చేత సప్తమి వస్తుంది. ఈ గోసు దూహ్యమానాసు గతః ఇత్యాదుల్లో రావడానికి వీలు లేదు అని చెప్పారు. ఎందువల్ల అంటే నటు అత్ర, ఎందువల్ల కదాచిత్ గోసు దూహ్యమానాసు అయం గతః, ఈ గోసు దూహ్యమానాసు గతః అనేది నిరంతరం జరిగేది కాదు, ఎప్పుడోసారి జరిగేటువంటివి ఇటువంటివి. కాబట్టి దీన్ని ఉదాహరణగా చెప్పడానికి వీలు లేదు. ఎందువల్ల భూయో దర్శనం అనేది ఇక్కడ లేదు అని వాళ్ళు అభిప్రాయపడ్డాడు. కానీ అది తప్పు అని చెబుతున్నాడు. ఎందువల్ల ఈ పైన మేము చెప్పినటువంటి దాని ప్రకారంగా లక్ష్యలక్షక భావము లేదా పరిచ్ఛేదక భావము అని అనుకుంటే తెలియబడనటువంటి దేశకాల క్రియా సంబంధమైన దేశకాల క్రియలు క్రియలకు తెలిసినటువంటి దేశకాల క్రియలు పరిచ్ఛేదకములు, అంటే వాటిని తెలియపరిచేటువంటిది అంచేత వాటికి లక్షణత్వం వస్తుంది, అంచేత సప్తమి విభక్తి వస్తుంది అని మేము చెప్పిన దాని ప్రకారంగా వస్తుంది. ఇది అవసరం లేదు, అంటే భూయో దర్శనం అనేది అవసరం లేదు, ఇది భూయో దర్శనాశ్రయం కాదు అని చెప్పారు. ఇది జ్ఞాపక భావం అనేది ఇక్కడ భూయో దర్శనాశ్రయం కాదు. అంటే మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల
ఈ జ్ఞాపక భావం ఏర్పడుతోంది అనుకోవద్దు అన్నాడు. ఎందుకంటే ఒకసారి జరిగినప్పటికీ కూడా దానికి భాష్య ప్రామాణ్యం కూడా ఏముందంటే, భాష్యంలో అపి భవాన్ కమండలుపాణిం ఛాత్రమద్రాక్షి, కమండలు ధరించిన చేతిలో పట్టుకున్నటువంటి ఆ విద్యార్థిని నువ్వు చూశావా అని అడిగారు. ఆ కమండలు పాణిత్వం అనేది నిరంతరం ఎల్లప్పుడూ పట్టుకోడు కదా, ఆ సమయంలో దాంతో అవసరం ఉన్న సమయంలోనే పట్టుకుంటాడు. అంచేత కమండలు పాడైనటువంటి ఛాత్రుణ్ణి చూశావా అనేటువంటి చోట ఏమని చెప్పారంటే, సకృదపి ఎన్నిమిత్తాయ కల్పతే తదపి లక్షణం భవతి అని. ఏదైతే నిమిత్తముగా ఆశ్రయింపబడుతుందో అది ఒకసారి చేసినప్పటికీ కూడా విభక్తిని కలగజేస్తుంది అని చెప్పారు. అందువల్ల ఇక్కడ కూడా కోసు దూష్యమానాసు గత బ్రాహ్మణేషు అధీయానాసు గత ఇత్యాదుల్లో అది ఒకసారి సకృతిగా జరిగినప్పటికీ కూడా అది లక్షణమే అవుతుంది, కానీ అక్కడ జ్ఞాపక భావం ఉంటుంది, కానీ ఆ భూయో దర్శనం అనేది అవసరం లేదు. కాబట్టి కేవలం ఉదితే ఆదిత్యే తమో నష్టం అన్న చోట మాత్రమే వస్తుంది అని భావించరాదు అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆ క్రియ అనేటువంటిది వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము ఏదైనా కావచ్చు. తత్ర కాచిత్ క్రియా స్వాధారకాలేన అన్యాం పరిచ్ఛిన్నతి యథా గోషు దుయ్యమానాసు ఇత్యాదు. ఇక్కడ స్వ ఆధార కాలమే ఇప్పుడు అంటే వర్తమాన కాలం అన్నమాట. వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి క్రియ తెలియనటువంటి దేశకాల క్రియా సంబంధమైన వాటిని తెలియపరుస్తుంది. వర్తమాన క్రియ చేయవచ్చు. కాచిత్తు స్వాధారకాల వ్యవహిత పూర్వకాలేనా, పూర్వకాలం అంటే భూతకాలంలో జరిగిన గోషు స్వాధారకాల వ్యవహిత పూర్వకాలేన అంటే అప్పుడున్న కాలానికి వ్యవధానంగా ఉన్నటువంటి కాల వ్యవహిత పూర్వకాలేన, ఎలాగంటే ఆ గోషు ధోక్ష్యమానాసు ఇత్యాదు. స్వాధార కాలము భవిష్యత్ కాలం. స్వాధార కాల వ్యవహిత పూర్వకాలేన కూడా తెలియవలసవచ్చు అన్నారు. అంటే రేపు జరగబోయేది గోషు ధోక్ష్యమానేషు గత అని కూడా అనొచ్చుట భవిష్యత్ కాలాలు. అలాగే భూతకాలంలో స్వాధారకాల అనంతరకాలేన యథా గోషు దుగ్ధాసు అంటే గోసు దుగ్ధాసు గత అని కూడా అనొచ్చు. అక్కడమో భూతకాలం అంటే వర్తమాన కాల క్రియ, భూతకాల క్రియ, భవిష్యత్ కాల క్రియ, ఈ మూడు కూడా మరొక క్రియకి జ్ఞాపకములు కావచ్చు, లక్షకములు కావచ్చు. ఇందువల్ల క్రియాంతర పరిచ్ఛేదకత్వం సర్వత్ర నైక రూపం, అన్ని చోట్ల ఒకే రూపంగా లేదు. కొన్ని చోట్ల వర్తమాన కాల విషయకము, కొన్ని చోట్ల భవిష్యత్ కాల విషయకంగా ఉంది, కొన్ని చోట్ల భూతకాల విషయకంగా ఉండొచ్చు. జ్ఞాపకత్వం చ తత్తశబ్దబోధ్యమానత్వేన వివక్షితమేవ ఏతచ్ఛాస్త్ర ప్రవృత్తౌ నిమిత్తం. ఈ యశజభావేన భావలక్షణం అనేటువంటి సూత్రం ప్రవర్తించడానికి నిమిత్తం ఏమిటి అంటే, మనం జ్ఞాపకముగా తత్తత్ శబ్దబోధ్యమానత్వేన వివక్షితం. మనము ఏ శబ్దము చేత ఫలానాది బోధింపబడుతోంది, అది జ్ఞాపకం చేయబడుతోంది, తెలియజేయబడుతోంది అని మనం వివక్ష చేస్తామో, అలా వివక్ష చేసినదే నిమిత్తముగా ఉంటుంది. ఆ వివక్ష చేయడమే నిమిత్తం ఈ శాస్త్రం ప్రవర్తించడానికి.
దాన్ని మనము జ్ఞాపకంగా గ్రహించడం. వాళ్ళు చదువుకునేటప్పుడు వెళ్ళాడు అని చెప్పడానికి చదువుకోవడం అనే దాన్ని నిమిత్తంగా మనం జ్ఞాపకంగా గ్రహిస్తున్నాం. అలా వివక్ష చేసినప్పుడే ఈ సప్తమి విభక్తి వస్తుంది. అంటే ఇది ప్రవర్తించడానికి భూయో దర్శనం నిమిత్తం కాదు అని చెబుతున్నాడు. వెనకాల పక్షంలో ఏమన్నారు? మళ్ళీ మళ్ళీ జరగడం చేత సూర్యుడు ఉదయించడం, చీకటి నశించడం అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతోంది కాబట్టి దానివల్ల జ్ఞాపక భావం అనేది తెలియబడుతోంది. కాబట్టి ఈ జ్ఞాపక భావము భూయో దర్శనాశ్రయము అని అన్నారు కొంతమంది. అది కాదు, కేవలము మనము దాన్ని జ్ఞాపకముగా గ్రహించుటే, దాన్ని వివక్ష చేయటమే కారణం అంతే. కాబట్టి ఈ దృశ్యమానము లేదా అధీయమానము అనేటువంటి క్రియల్ని, ఆ శబ్దబోధితమైన క్రియ, దాన్ని జ్ఞాపకంగా గ్రహించడమే ఈ సూత్రం ప్రవర్తించడంలో నిమిత్తము. నతు తస్య మానాంతరేణ నియమత గ్రహణాపేక్ష ఇది నేదం భూయో దర్శనాశ్రయం. అది కాబట్టి దీన్ని ప్రవర్తించడానికి నతు తస్య మానాంతరేణ నియమత గ్రహణాపేక్ష, మరొక ప్రమాణం చేత నియమంగా గ్రహించాలి అనేటువంటి అపేక్ష దానికి లేదు. ఇప్పుడు అక్కడ ఇందాక వారు చెప్పిన పక్షంలో ఏమవుతుంది? భూయో దర్శనం ఉంటేనే ఆ జ్ఞాపక భావం ఉంటుంది. కాబట్టి ఏమైంది? భూయో దర్శనం అనేది జ్ఞాపక భావం ఉండడానికి నిమిత్తమైంది. అలాంటి నిమిత్తత్వం ఇక్కడ లేదు అంటున్నాడు. ఎందుకు? మానాంతరం అంటే భూయో దర్శనం ప్రమాణం, మళ్ళీ మళ్ళీ చూడటం అనేటువంటి ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. కాబట్టి వేరొక ప్రమాణము చేత నియమంగా గ్రహించాలనేటువంటి అపేక్ష ఇక్కడ లేదు. కాబట్టి భూయో దర్శనం అనేది జ్ఞాపక భావానికి నిమిత్తం కాదు అని చెప్పారు. తర్వాత దేశోహరణం. మనకి ఇందాక చెప్పిన ఆ వివరణలో నిర్జ్ఞాత దేశకాల క్రియ, అనిర్జ్ఞాత దేశకాల క్రియ సంబంధి అయినటువంటి వాటికి జ్ఞాపకము అన్నాడు కదా. ఆ దేశకాల క్రియాకి చెప్పాడు. గోసు ద్విషమానాసు గత, అధీయానాసు గత అనేటువంటి చోట రెండు క్రియలు, ద్విషమాన క్రియ, గత అనేది క్రియ. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నిర్జ్ఞాత దేశ క్రియ, కాలక్రియ, దేశక్రియ. ఆ క్రియ అనిర్జ్ఞాత దేశ క్రియ అని చెప్పడం ఎలాగా చూపిస్తున్నాడు. సతి గుణే, అక్కడ గణే అని పడింది టెక్స్ట్లో, గుణే అని పడాలి. సతి గుణే ద్రవ్యత్వం అస్తి అన్నాడు. సతి గుణే ద్రవ్యత్వం అస్తి అంటే గుణము ఉంటే ద్రవ్యత్వం ఉన్నట్టు. ఎందుకంటే గుణము గుణియందు ఉంటుంది, గుణం విడిగా ఉండదు కదా. అంచేత గుణము గుణియందు ఉంటుంది. గుణి అంటే గుణము కలిసి ద్రవ్యమే అవుతుంది అనమాట. జ్ఞాపక భావ సప్తం యర్థ. ఇక్కడ గుణే అనే చోట సప్తమికి జ్ఞాపక భావము అర్థము. అంటే గుణ జ్ఞాపక జ్ఞాప్యమైన జ్ఞాప్య ద్రవ్యత్వ విశిష్టం అని అర్థం. విశిష్ట సత్తా అనమాట. అస్య చ క్రియాయామేవ అన్వయే సాధుత్వం. ఇది క్రియందే అన్వయం. ఎప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాడు కదా, కర్తృకర్మ ద్వారా క్రియతో అన్వయిస్తుంది అధికరణము అని చెప్పి. అంచేత ఈ భూమి యందు తత్ర గంధవతి పృథివీ అంటారు కదా. గంధము గుణం, ఆ గంధము కలిగినటువంటిది ద్రవ్యం అన్నమాట. దీని చేత ఏం చెబుతుంది? ఈ గుణం ఏం చేస్తోంది? గంధం అనే గుణము పృథివీ యందు ద్రవ్యత్వ సత్తని తెలియపరుస్తోంది. అంచేతంటే గుణం అనేది గుణజ్ఞాపక ద్రవ్యత్వ విశిష్ట పృథివీ అన్నమాట. గుణము జ్ఞాపకము, ద్రవ్యత్వం జ్ఞాప్యము. అంచేత జ్ఞాపకమైన
ఆ గుణ నిరూపిత గంధరూప గుణ నిరూపితమైన ద్రవ్యత్వ విశిష్టమైంది పృథివీ అని అర్థం. అత్ర అధీయానానాం బ్రాహ్మణానాం దుష్యమానానాం గవాం చ శబ్దతః ప్రతీయమానం లక్షకత్వం విశేషణీభూత అధ్యయనాది క్రియాకాల ద్వారకం విశ్రామ్యతి. ఇప్పుడు ఇక్కడ ఒక క్రియ వేరొక క్రియను తెలియపరచడం కదా. వస్తుతః ఇక్కడ క్రియ అప్రధానంగాను కర్త ప్రధానంగాను ఉంది. ఎందుకంటే ఇక్కడ శబ్దములో అధీయానానాం బ్రాహ్మణానాం అంటున్నాం. అధిపూర్వక ఇంగధ్యయనే ధాతు. అక్కడ శానచు ప్రత్యయము కర్తర్థంలో వస్తుంది. అంచేది ఏమిటి, కృదంతాల దగ్గర ఆ కృదంత ప్రత్యయబోధితమైన అర్థము, అది కర్త అయితే కర్త, కర్మ అయితే కర్మ, అది ప్రధానము. అయితే ఆ కృత్ప్రత్యయము ధాతువు మీద వస్తుంది కాబట్టి ఆ ధాత్వర్థం విశేషణము అవుతుంది. అంటే వ్యాపారము విశేషణం అవుతుంది. ఆ వ్యాపారవత్ అయినటువంటి కర్త ప్రధానమవుతాడు, విశేషం అవుతాడు అనమాట. అంచేతనే మనకి వైయాకరణ సిద్ధాంత రీత్యా తెగంత ప్రయోగంలో వ్యాపార ముఖ్య విశేషక శాబ్ద బోధ అని అంటారు. బాలహ గ్రామం గచ్చతి అంటే బాలకర్తృక గ్రామ కర్మక ఉత్తర సంయోగానుకూలో వ్యాపార అని అర్థం చెప్పాలన్నమాట. అదే కాకుండా అలా కాకుండా ఓదనస్య పాచక అని అనుకోండి. ఓదన కర్మక వికృత్యనుకూల వ్యాపారాశ్రయ, ఆ వ్యాపారాశ్రయుడని కర్త చెప్పబడతాడు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు, అధీయానాసు బ్రాహ్మణేషు గతః దుష్యమానాసు గోషు గతః అన్నప్పుడు వాటి ఎందున్నటువంటి శబ్దతః ప్రతీయమానం లక్షకత్వం విశేష, దానికి ప్రతీయమానమైన లక్షకత్వం దేనికి, దాంట్లో ఉన్న క్రియకి. విశేషణీభూత అధ్యయనాది క్రియాకాల ద్వారకం. లక్షకత్వం అనేది దేనికి అంటే దేనికి వస్తుంది, విశ్రామ్యత అంటే దేని ఎందు విశ్రమిస్తుంది అంటే లక్షకత్వం దేనికి వస్తుంది. బ్రాహ్మణులకు గోవులకు లక్షకత్వం కాదు, వాటి విశేషణముగా ఏదైతే చెబుతున్నామో క్రియ, ఆ క్రియ యందు విశ్రమిస్తుంది. ఎందుకంటే క్రియే మరొక క్రియకి ఇక్కడ జ్ఞాపకం. అధీయాన బ్రాహ్మణ జ్ఞాపక గమనాశ్రయ, దుష్యమాన గోజ్ఞాపక గమనాశ్రయ ఇది క్రమేణ బోధ. అధీయాన బ్రాహ్మణ కేవలం బ్రాహ్మణ జ్ఞాపకత్వం ఉండదు, అధీయాన బ్రాహ్మణం. ఈ అధీయాన అన్నలో అధ్యయనం చేయడం అనేది విశేషణం అన్నమాట. అలాగే దుష్యమాన గోజ్ఞాపకం, కేవల గోజ్ఞాపకత్వం ఉండదు, దుష్యమాన దోహన క్రియ అక్కడ జ్ఞాపకం, అంటే అది విశేషణంగా ఉంది ఇక్కడ. గోషు దోక్ష్యమానాశుచ్యాదౌ భవిష్యద్దోహనాదేరపి బుద్ధ్యుపారూఢస్య స్వపూర్వకాలాది ద్వారకం జ్ఞాపకత్వం బోధ్యం. అలాగే అంటే వర్తమాన కాల క్రియ అయితే ఎదురుకుండా తెలుస్తూ ఉంటుంది, మరి భవిష్యత్ కాలంలో క్రియ అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే అది కేవలము బుద్ధ్యారూఢం అని, అంటే బుద్ధిలో తెలియబడేది అంతే. భవిష్యత్ దోహనాదేరపి అంటే భవిష్యత్ కాలంలో జరిగేటువంటి దోహన క్రియ కూడా ఈ విధంగానే లక్షకత్వం వస్తుంది. లక్షకత్వం దానికి ఎలా వస్తుందంటే బుద్ధ్యా ఉపారూఢస్య, అంటే బుద్ధి చేత దాన్ని మనం గ్రహిస్తున్నాం కాబట్టి ఆ బుద్ధిలో భవిష్యత్ కాల క్రియ దోహన క్రియ ఉందన్నమాట. అంటే స్వపూర్వకాలాది ద్వారకం జ్ఞాపకత్వం బోధ్యం. అక్కడ గమన క్రియ స్వపూర్వకాలం, స్వపూర్వకాలాది ద్వారకం
జ్ఞాపకత్వం బోధ్యం. తర్వాత ఇదం సూత్రం యత్ర మానాంతర సిద్ధస్య అర్థస్య కాలాది విశేష సంబంధాది ప్రతిపాదనాయ ప్రయోగః తత్రైవ ప్రవర్తతే తథైవ సూత్రభాష్య స్వరతాత్. అలాగే ఈ సూత్రము ఎక్కడ ప్రవర్తిస్తుంది అనే దానికి మరొక నియమాన్ని చెబుతున్నారు. ఏమిటంటే దీని ఇందాక వివరణలో నన్ను చెప్పుకున్నాము. అదే వివరణలో నిర్జ్ఞాత దేశకాల క్రియ, అనిర్జ్ఞాత దేశకాల క్రియా సంబంధి దేశకాల క్రియకు పరిచ్ఛేదకము జ్ఞాపకము అని చెప్తున్నాడు. నిర్జ్ఞాత తెలియబడినటువంటి దేశకాల క్రియ. తెలియబడిన అంటే ఎలా తెలియబడాలి అంటే అక్కడ చూడాలి మనం, ప్రత్యక్ష ప్రమాణం. అంచేత మానాంతరం అంటే అది అక్కడ మానాంతర సిద్ధస్య అర్థస్య కాలాది విశేష సంబంధాది ప్రతిపాదనాయ. ప్రమాణాంతరము చేత మనకి సిద్ధించింది అంటే ఏమిటి? గోవులు పితకబడము, వాడు వెళ్ళడము రెండూ తెలుసు మనకి. అయితే మొదటి దాని యొక్క కాలము తెలుసు. దేశానికి వేరు దేశం కాలం అది. అంచేత మొదటి దాని యొక్క కాలము దేశము తెలిసి ఉంటుంది. రెండవ దాని యొక్క దేశకాలాలు తెలియడానికి ఇది ప్రయోగిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్న క్రియ మరొక తెలియనటువంటి దాని యొక్క క్రియకి చెబుతాం. అంచేత అక్కడ నిర్జ్ఞాత అనడం వల్ల ఇది తెలియబడడం అంటే ఎలా తెలియబడాలి? మానాంతరం మరొక ప్రమాణం ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం. తథైవ సూత్రభాష్య స్వర్తాత్. వివాహే నాందీముఖం కుర్యాదిత్యత్ర వివాహపదేన తత్ ప్రాక్కాలో లక్ష్యతే అధికరణే సప్తమి. కాబట్టి ఈ చెప్పడం చేత ప్రత్యక్షాది ప్రమాణము చేత తెలియబడినటువంటి దాని యొక్క దేశకాల ఆ క్రియ దేని యొక్క దేశకాల ఏ క్రియ యొక్క దేశకాల క్రియలో తెలియవో దాన్ని జ్ఞాపన చేస్తుంది అని చెప్పాడు. తెలియబడినటువంటి దాని యొక్క దేశకాల క్రియలు కదా. వివాహే నాంది ముఖం కుర్యాత్తు, ఇంకొకటి కూడా ఉంది, రాహూపరాగే స్నాయాత్తు. ఇటువంటి చోట ఈ సప్తమి విభక్తి రాదు. ఎందుకు రాదు అంటే వివాహము ఇంకా తెలియబడలేదు, అది నేను చెబుతున్నారు. వివాహంలో నాందిముఖం చెయ్యాలి. అలాగే చంద్రగ్రహణం అవుతుంది కదా, రాహు ఉపరాగే ఆ గ్రహణ సమయంలో స్నానం చెయ్యాలి. ఇక్కడ అధికరణ సప్తమే కానీ ఈ భావలక్షణ సప్తమి కాదు అని చెబుతున్నారు. ఎందువల్ల? నిర్జ్ఞాత అన్నారు కాబట్టి. ఇంకా రాహుపరాగం ఏమీ లేదు, అలాగే వివాహము లేదు ఇంకా. అందుచేత ఒక దాని యొక్క దేశకాలం క్రియ జ్ఞాతమై ఉండాలి. ఇక్కడ జ్ఞాతం కాలేదు కాబట్టి సప్తమి రాదు. ఈ సప్తమి అంటే భావలక్షణ సప్తమి రాదు. మామూలుగా అధికరణ సప్తం వస్తుంది. వివాహే నాందీముఖం కుర్యాదిత్యత్ర వివాహపదేన తత్ ప్రాక్కాలో లక్ష్యతే. వివాహ ప్రాక్కాలమునందు అని ఉద్దేశం అన్నమాట. అంతే కదా. వివాహంలో నాందీముఖం చేయాలంటే నాందీముఖం అయ్యేక వివాహం అవుతుంది. అంచేత వివాహ శబ్దము చేత వివాహ పూర్వకాలము చెప్పబడుతుంది. ఇక్కడ అధికరణంలో సప్తమి, అంతేగాని ఈ సప్తమి కాదు అని చెప్తున్నాడు. రాహూపరాగే స్నాయాదిత్యాదౌ రాహూపరాగపదేన తదాశ్రయ కాల ఉచ్యతే. అలాగే రాహూపరాగమునందు
స్నానం చేయాలి అంటే ఆ గ్రహణ సమయము, ఆ గ్రహణానికి ఆశ్రయమైన రాహుపరాగానికి ఆశ్రయమైన కాలం ఏదైతే ఉందో అది చెప్పబడుతుంది. గవాందోహే ఆగత ఇచ్చత్రాపి ఏవమేవా. అలాగే గవాందోహే ఆగత అంటే దోహన క్రియాకాలే ఆగత, గోవుల్ని పితుకుతుండగా వచ్చాడు. అవచ్ఛేదేన అన్వయస్య ఔత్సర్గికత్వాత్ రాహూపరాగ కాలావచ్ఛేదేన స్నాన విధానే తస్య నిమిత్తత్వం ఫలతి. ఇప్పుడు కూడా ఉత్సర్గము అంటే సామాన్యము అని అర్థం. ఈ అవచ్ఛే 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 వకాన్ని పడింది, దా పడాలి. అవచ్ఛేదేన అన్వయ ఔత్సర్గికత్వాత్ అవచ్ఛేద్య అవచ్ఛేదక భావం. ఈ అవచ్ఛేదక భావం అనేది సామాన్యముగా సాధారణముగా ఉండేటువంటిది. అంచేత రాహూపరాగ కాలావచ్ఛేదేన స్నాన విధానం అంటే రాహూపకారక కాలావచ్ఛేదం అంటే ఏ కాలములో ఏ సమయంలో అయితే ఈ గ్రహణం జరుగుతోందో ఆ సమయంలో స్నానం చేయాలి అని అర్థం. స్నాన విధానే తస్య నిమిత్తత్వం ఫలతి. ఈ రాహూపరాగానికి నిమిత్తత్వం దీనివల్ల ఫలిస్తోంది. అంటే అవచ్ఛేద్య భావం అనేది సాధారణంగా ఉండేటువంటి ఔత్సర్గికం. ఏవం అంగాది దేశగమనస్య పునఃసంస్కార నిమిత్తత అంటే అంగాది దేశములు వెళ్ళినట్లయితే అక్కడ మళ్ళీ పునఃసంస్కార నిమిత్తత ఆ దేశ గమనము పునఃసంస్కారానికి కారణమవుతోంది. అంటే ఒక శ్లోకం ఒకటి ఉందిలేండి, ఏమిటంటే సింధు సౌవీర సౌరాష్ట్రాన్ తథా పృచ్ఛంతవాసినః అంగవంగ కళింగాద్యాన్ గత్వా సంస్కారమర్హతి అన్నాడు. అక్కడ ఈ సింధు సౌరవీర రాష్ట్రాల్లో నివసించేటువంటి జనము అంగవంగ కళింగాది దేశములకు వెళితే మళ్ళీ సంస్కారం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం లాంటిదనమాట. ఇప్పుడు పూర్వకాలంలో మనం సముద్రం దాటి వెళ్తే తిరిగి వచ్చాక ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. సంస్కారం, ప్రాయశ్చిత్తం అంటే అక్కడ సంస్కారం అన్నమాట. అలా విదేశాలు వెళ్ళొచ్చిన వాళ్ళకి సంస్కారం చేసి వివాహాదులు చేస్తారు. అలాగా ఇక్కడ ఈ పునఃసంస్కారం అనేది అంగవంగాది దేశ గమనము పునఃసంస్కారానికి నిమిత్తం అవుతుంది. అలాగే రాహూపరాగ కాలము స్నానానికి నిమిత్తం అవుతోంది. ఇంతకీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ యశ్చ భావే భావలక్షణం అనే దాని చేత సప్తమి కాదు, అధికరణ సప్తమి అని చెప్తున్నారు. యత్తు రాహూపరాగ పదం తత్కాల లక్షకం అంటే కొంతమంది ఇక్కడ ఈ యశ్చ భావేనా అనే దాని చేత సప్తమి అని అభిప్రాయపడ్డారు. అందుకోసం ఆ విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చింది. వాళ్ళు చెప్పిన విధానాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఎత్తు కొంతమంది ఏమన్నారంటే రాహూపరాగ పదం తత్కాల లక్షకం. రాహూపరాగం అనేది ఏం చెబుతోంది? ఆ పదము తత్కాలం అంటే ఆ గ్రహణ కాలాన్ని చెబుతోంది. అంటే లక్షకం అన్నారు కదా, అంటే లక్షణా వ్యాపారేనా చెబుతోంది. సతీ త్యజ్యాహారాత్ రాహూపరాగే సతి అంటే సతి అనే అధ్యాహారం చేసుకుంటే ఆ అధ్యాహారం వల్ల యశ్చ భావేనా ఇది సప్తమి అంటే రాహూపరాగే సతి స్నాయాత్ అంటే రాహూపరాగ కాలే సతి ఉపరాగ కాలే సతి అని అర్థము. ఆ సమయంలో స్నానం చెయ్యాలి అని ఇక్కడ కూడా యశ్చ భావేన భావలక్షణం
అనే దాని చేత సప్తమి అన్నారు. అలాగే రాహూపరాగాదేహే, మరి అయితే దీనికి నిమిత్తత్వం ఎలా వస్తుంది? రాహూపరాగాదేహే నిమిత్తత్వంతో సిద్ధ సాధ్య సమభివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపదిశ్యతే ఇది న్యాయేన ఫలతి. ఇప్పుడు సిద్ధము సిద్ధ సాధ్య సమభివ్యాహారే, సిద్ధము సాధ్యము, చంద్రగ్రహణం జరుగుతోంది, స్నానం చేయాలని విధించారు. చంద్రగ్రహణం జరగడం అనేది సిద్ధం అంచేత స్నానం చేయడం చెయ్యాలి కాబట్టి ఇంకా సాధ్యం. అంచేత ఏమిటి, ఒకటి సిద్ధమైంది, ఒకటి సాధ్యమైంది. చంద్రగ్రహణము అనేది సిద్ధము, లేదా ఆ గ్రహణ కాలం చెబుతున్నామన్నాడు కాబట్టి అప్పుడు ఆ గ్రహణ కాలము సిద్ధం. ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేయాలని శాస్త్రం విధిస్తోంది కాబట్టి ఈ స్నానం అనేది సాధ్యం. సిద్ధ సాధ్య సమభివ్యాహారంలో సిద్ధము సాధ్యాన్ని ఉపదిస్తుంది అన్నాడు. సిద్ధ సాధ్య సమభివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపదిశ్యతే అనే న్యాయం చేత సిద్ధము సాధ్యాన్ని ఉపదేశిస్తోంది అన్నారు కాబట్టి సిద్ధము నిమిత్తం అవుతోంది. అంటే ఈ రాహూపరాగ కాలము నిమిత్తమవుతోంది. అందువల్ల ఇక్కడ యస్య భావేన భావలక్షణం వస్తుంది. ఎందుకంటే లక్షణము లక్ష్యము సరిపోతుంది కదా, ఇక్కడ లక్షణం ఉపరాగ కాలము లక్షణము, దాని చేత సాధింపబడే లక్ష్యము స్నానము అన్నమాట అని సరిపోతుందనే ఉద్దేశంతో వాడు అలా చెప్పారు. అయితే అలా చెప్పడానికి లేదు అంటున్నాడు. తన్నా అలా కుదరదన్నాడు. ఎందువల్ల? ప్రవర్తనారూప విధి విషయత్వం క్రియాయాహ ఏవా న దధ్యాదేరితి దధ్నాజుహోతి ఇత్యాదౌ దధ్నః కథం విధేయత్వం ఇత్యాశంక్య అనేన న్యాయేన విధేయత్వముక్తం న్యాయవిద్భిః. అక్కడ ఏమన్నారు? ప్రవర్తనారూప విధి విషయత్వం క్రియాయాహ ఏవ. ఇప్పుడు ప్రవర్తింపచేయడం అనేటువంటి విధి విషయత్వం దేనికి ఉంటుంది? క్రియకే ఉంటుంది. ఇప్పుడు గచ్చేత్ అంటే వెళ్ళాలి అని క్రియాపదమే మన్ని ఆ క్రియలో ప్రవర్తింపజేస్తుంది. ఇప్పుడు స్నాయాత్ అంటే అదైతే స్నానము చెయ్యాలి అనే స్నానం అనే క్రియలో ప్రవర్తింపజేస్తుంది. దధ్నా జుహోతి, జుహోతి అనేది హోమం చెయ్యాలి అనేటువంటి క్రియలో ఈ ఊధాతువు అంటే క్రియ మన్ని ప్రేరణ చేస్తుంది. కాబట్టి ప్రవర్తనారూపమైన విధికి విషయమయ్యేది ఆ విధి విషయత్వం క్రియకే ఉంటుంది, కానీ ద్రవ్యానికి ఉండదు. కాబట్టి నా దధి ద్రవ్యం అంచేత దధికి ప్రవర్తనారూప విధి విషయత్వం ఉండదు అని అక్కడ చర్చ చేసి దధ్నాజుహోతీత్యాదు దధ్న విధేయత్వం. విధేయము అంటే విధి విషయము కదా, విధికి విషయమయ్యేది విధేయము అంటే. కాబట్టి దధికి విధేయత్వం ఎలాగా? దధ్నాజుహోతి అన్నప్పుడు ఆడ దధిని విధిస్తున్నాడా, హోమాన్ని విధిస్తున్నాడా? అంటే దధిని విధించడం లేదు కదా, విధి విషయత్వం ఎలా అవుతుంది? అక్కడ క్రియ లేదు కదా అన్నారు అని ఆశంక్య. అప్పుడు అనేన న్యాయేన విధేయత్వం ఉక్తం. ఈ న్యాయం ఉందే, సిద్ధ సాధ్య సమభివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపదిశ్యతే అనేటువంటి న్యాయాన్ని అప్పుడు తీసుకొచ్చారన్నమాట అక్కడికి. అంటే సిద్ధ సాధ్యత్వం అంటే అక్కడ దధ్యాదినిష్టం అజ్ఞాతము హోమ సాధనత్వ రూపం.
అంతకుముందు అగ్నిహోత్రం జుహోతి. అగ్నిహోత్రం జుహోతి అంటే అగ్నిహోత్రాన్ని హవనం చేస్తాడు, అంటే అగ్నిహోత్రం చేయాలి, చేస్తున్నాడు. అక్కడ దధ్రా జుహోతి అన్నారు. అంటే ఈ అగ్నిహోత్రం అనేది సిద్ధం. సాధ్యం అంటే ఏంటి? ఆ అగ్నిహోత్రానికి సాధనంగా దధిని చెప్పారు. ఇది సాధనము అవుతుంది, కానీ ఇది విధేయం ఎలా అవుతుందంటే సాధనత్వేన విధేయత్వము. అంతకుముందు అగ్నిహోత్రం సిద్ధించింది కాబట్టి సిద్ధించినది మరొక దాన్ని సాధ్యాన్ని ఉపదేశిస్తుంది అనే న్యాయం అక్కడ పనికొస్తుంది. అందుకోసం చెప్పబడింది. సిద్ధం సాధ్యాయ ఉపదిశ్యతే ఇది అస్య అజ్ఞాతం జ్ఞాప్యతే ఇత్యర్థస్య వ్యాఖ్యాతః. అజ్ఞాతం జ్ఞాప్యతే, తెలియబడనటువంటి దాన్ని తెలియపరుస్తుంది. అంటే దధినిష్ట సాధనత్వం, అగ్నిహోత్ర సాధనత్వం తెలియలేదు. ఆ తెలియనటువంటి దాన్ని ఇది తెలియపరుస్తోంది. దధ్యాదినిష్టం అజ్ఞాతం హోమ సాధనత్వ రూపం. అది మనకి తెలియపరుస్తోంది అన్నాడు. ఏమంచ తేన న్యాయేన, అంటే ఈ సిద్ధ సాధ్య సంవివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపదిశ్యతే అనేటువంటి న్యాయము చేత ద్రవ్యస్య అజ్ఞాత జ్ఞాప్యత్వ రూపం విధేయత్వం స్వక్రియా ఉపరాగేణ చ ప్రవర్తనా విషయత్వం ఉక్తమితి ప్రకృతే తన్యాయ విషయ అభావాత్. అక్కడ ద్రవ్యమునందు, దధి అనేది ద్రవ్యం, ద్రవ్యమునందు మనకి సాధనత్వం అనేది తెలియలేదు. తెలియపరచడానికి ఈ హోమక్రియ అనేది ఉపకరిస్తోంది. ద్రవ్యస్య అజ్ఞాత జ్ఞాప్యత్వ రూపం విధేయత్వం, తెలియబడనటువంటి దాన్ని తెలియబడేది రూపంగా ఆ విధేయత్వం. విధేయత్వం అంటే ఏమిటంటే ఇక్కడ దధి అనేది సాధనం, హోమ సాధనముగా దధి. అంటే దధియందు సాధనత్వము విధేయము, సాధనత్వము విధింపదగినది అని అర్థం. విధేయం అంటే ఉద్దేశ్యం, విధేయం అంటాం కదా. ఇక్కుల్ని ఉపయోగన చేసేటప్పుడు ఇక్కుల్ని ఉద్దేశించి ఎండు విధిస్తున్నాడు. అలాగా ఇక్కడ కూడా దధిని ఉద్దేశించి హోమ సాధనత్వం విధేయత్వం అన్నమాట. హోమ సాధనత్వం విధింపబడుతోంది అన్నమాట. కాబట్టి ద్రవ్యం ఇక్కడ దధి. ఆ దధికి అజ్ఞాత జ్ఞాప్యత్వ రూపం విధేయత్వం. అంతకుముందు మనకి తెలియనటువంటి సాధనత్వాన్ని దాని ఎందుకు తెలియపరుస్తోంది. స్వక్రియోపరాగేణ, తన క్రియ ద్వారా ప్రవర్తనా విషయత్వం ఉక్తమితి. స్వక్రియ అంటే హోమక్రియ. జుహోతి అని ఉంది కదా, దధ్నా జుహోతి ఉంది కదా. అంటే జుహోతి అనేటువంటి హోమక్రియ ద్వారా ఈ దధికి హోమ సాధన విధేయత్వం అనేది తెలియబడుతోంది. ప్రవర్తనా విషయత్వం ఉక్తమితి ప్రకృతే తన్యాయ విషయాభావాత్. ప్రకృతంలో ఆ న్యాయం ప్రవర్తించదు. స్నానస్య మానాంతరాత్ అప్రాప్తేః ఏతత్ సూత్ర అప్రాప్తేశ్చ. అంతేకాకుండా స్నానమునకు మానాంతరాత్ అప్రాప్తేః, మనకి వెనకాల చెప్పినప్పుడు నిర్జ్ఞాత దేశకాల క్రియా అనిర్జ్ఞాత దేశ క్రియా సంబంధమైన దానికి లక్షకం అవుతుంది, దాన్ని తెలియవరుస్తుంది అన్నాడు. అయితే ఈ కాలము తెలియదు, క్రియ తెలుసు. గోవులు పెతకబడము తెలుసు, వాడు వెళ్ళడము తెలుసు.
కానీ వెళ్ళిన సమయం తెలియదు. ఇక్కడ దేన్ని తెలియపరుస్తోంది? అనిజ్ఞాత కాల క్రియాకాలం, క్రియ కాదు. వీడు ఇప్పుడు అనుకుంటాం కదా, వాడు నిన్న నేను టీ తాగుతుంటే వచ్చాడు అన్నాం అనుకోండి, అంటే వాడు రావడం మనకు తెలుసు, మనం టీ తాగడం అనే క్రియ మనకి తెలుసు, రెండూ తెలుసు, కానీ వాటి కాలం తెలియదు. అయితే టీ తాగడం యొక్క కాలం మనకు తెలుసు. ఈ టీ తాగిన కాలం ద్వారా ఈ క్రియ వర్తమాన క్రియ, ఆ కాలం అది జరిగిపోయింది కాబట్టి భూతకాల క్రియ, దాని చేత అతడి గమనక్రియా కాలం మనకు తెలియబడుతుంది. అది ఇక్కడ తెలియబడ్డం అనేది క్రియ కాదు, క్రియ యొక్క కాలం అన్నమాట. అంటే రెండు మనకి తెలిసి ఉండాలని దీన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? గ్రహణము, ఆ గ్రహణ కాలంలో స్నానం చేయాలి. గ్రహణ కాలం తెలుసు కానీ స్నానక్రియ తెలియదు, ఇంకా చేయలేదు కదా స్నానం. స్నానం చెయ్యాలి అని విధిస్తోంది ఇక్కడ. కాబట్టి స్నానస్య మానాంతర అప్రాప్తే, అంటే వేరొక ప్రమాణం చేత తెలియబట్టలేదు కాబట్టి ఏదో సూత్ర అప్రాప్తి, ఈ సూత్రం అసలు ప్రవర్తించదు. కాబట్టి పైన రెండు విషయాలు చెప్పారు. సిద్ధ సాధ్య సమభివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపవిశ్యతే అనేది ఇక్కడ ప్రవర్తించదు. ఎందుకు? అక్కడ అగ్నిహోత్రం జుహోతి అని ఉంది, తర్వాత దద్నా జుహోతి. కాబట్టి దద్నా జుహోతి అనేది హోమక్రియ చేత దధికి విధేయత్వం తెలుస్తోంది. అలాగా ఇక్కడ తెలియడానికి వీలు లేదు. ఇప్పుడు ఇక్కడ ఆ పైన వాళ్ళు ఏం చెప్పారు? ఈ స్నానం అనే దానికి రాహూపరాగ అనేది నిమిత్తము అని చెప్తున్నారు. రాహూపరాగము క్రియే, స్నానము క్రియే. అక్కడ ద్రవ్యానికి సాధనత్వాన్ని విధేయిస్తున్నారు, అంతేగాని క్రియని విధించట్లేదు. క్రియా విధేయత్వం అనేది ప్రవర్తనారూప విధి విషయత్వం అనేది క్రియకే ఉంటుంది కానీ ద్రవ్యానికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ న్యాయాన్ని అక్కడ తీసుకోవలసి వచ్చింది. సిద్ధ సాధ్య సమభివ్యాహారే సిద్ధం సాధ్యాయ ఉపవిశ్యతే అనే న్యాయం ఇక్కడ అలా తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకు? ఈ పూర్వరాగే, అదే రాహూపరాగే అనేది రాహూపరాగ కాలం, ఆ కాలం అధికరణముగా స్నానం చేయాలి అని అధికరణత్వాత సప్తమి సరిపోతుండగా ఆ ఇక్కడ సంబంధం లేని న్యాయాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పాల్సిన పని లేదు. ఒకటి. రెండవది ఏంటి? అక్కడ అగ్నిహోత్రము జుహోతి అనే దాని ద్వారా హోమక్రియ తెలుస్తోంది ఆ ప్రమాణాంతరం చేత, అంటే జుహోతి అనేది విధిస్తున్నాడు కాబట్టి ఆ హోమక్రియకి ఈ విధేయత్వం అనేది హోమక్రియ ద్వారా, దాని ద్వారా ఈ దధికి సాధనత్వం విధేయము అని చెప్పడం కుదురుతోంది. ఇక్కడ అలా కాదు. ఎందువల్ల? స్నానము ప్రమాణాంతరము చేత తెలియబడింది కాదు. సూత్ర ప్రాప్తి రాహూపరాగస్య విజ్ఞాత కాలత్వ అభావాచ. ఇంకోటి, అక్కడ గోలు బెతకడం తెలుసు మనకి, ఇక్కడ ఆ రాహూపరాగం ఆ గ్రహణ కాలం మనకి తెలియదు. అంటే ఎప్పుడు గ్రహణం వస్తుందో తెలియదు కదా. గ్రహణ కాలంలో చెయ్యాలని సూత్రం చెబుతోంది. అదే ఈ వాక్యం ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం, ఈ వాక్యం చెబుతోంది. అక్కడ గోవులు బెతకబడడం అనే కాలము అది తెలియబడినట్లుగా ఇక్కడ రాహూపరాగం తెలీదు. తెలియాలంటే చంద్రగ్రహణం దాకా, అది ఆ గ్రహణం దాకా మనం వెయిట్ చేయాలి, అప్పుడే తెలుసు. అంతవరకు ఏ సమయంలో గ్రహణం పడుతుందనే తెలియదు కదా. కాబట్టి ఈ రాహూపరాగము యొక్క కాలము తెలియబడిందే ఉండాలి. వెనకాల చెప్పింది మనకి నిర్జ్ఞాత కాల క్రియ అనిర్జ్ఞాత కాల క్రియకి పరిచ్ఛేదకం అవుతుంది, అది తెలియపరిచేది అవుతుంది, జ్ఞాపకం అవుతుంది అని చెప్పారు.
కాబట్టి నిర్జ్ఞాత కాలం అనేది ఇక్కడ తెలియదు కాబట్టి, రాహుపరాగం యొక్క కాలం మనకి తెలియదు కాబట్టి ఈ సూత్రం ఇక్కడ ప్రవర్తించే అవకాశమే లేదు అని చెప్పారు. తర్వాత భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. తస్మిన్ దృష్టే పరావరే. పరం అంటే హిరణ్యగర్భాది, పరం అవరం యస్య తత్ పరావరం తస్మిన్ పరావరే అంటే బ్రహ్మణి అని అర్థం. హిరణ్యగర్భ బ్రహ్మ వేరు, ఆయన కూడా ఉండడు. ఆ భువన బ్రహ్మ ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్చున అన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మగారి లోకం దాకా అన్నీ అనిత్యములే, ఆ పరబ్రహ్మే నిత్యం. అంచేది ఆ పరబ్రహ్మ కంటే కింద ఉన్నవాడు, తక్కువగా ఉన్నవాడు హిరణ్యగర్భ బ్రహ్మ. అంచేదే హిరణ్యగర్భాది అవరం యస్య తత్ బ్రహ్మణి దృష్టి తద్విషయే దర్శనే అంటే బ్రహ్మ విషయకమైనటువంటి దర్శనమునందు, దర్శనోత్తర కాలే కర్మాదిక్షయ ఇత్యర్థ. దర్శనే అంటే దర్శనే సతి అంటే దర్శనోత్తర కాలమునందు కర్మాది క్షీయంతే చాస్య కర్మాణి, సర్వకర్మలు కూడా క్షీయంతే ఇత్యాది కర్మకర్తరి రూపం. కర్తగా పాపములు నశింపచేయబడతాయి కాబట్టి వాటినే కర్మలనే కర్తగా వీక్షించి క్షీయంచే అన్నారు. అప్పుడు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ. అక్కడ కావలసింది దృష్టే పరావరే, తస్మిన్ దృష్టే పరావరే అనేది సప్తమి విభక్తి అన్నమాట. కర్మస్థ క్రియారూపస్య శరీరాదిగత అవయవ అపచయ రూప క్షయాదేహే కర్మసు ఆరోపాత్ హృదయ గ్రంథి శబ్దేన అవిద్యారాగభయ ద్వేష శోక వాసనా. అక్కడ భిద్యంతే హృదయ గ్రంథి అన్నారు కదా. ఆ హృదయ గ్రంథి శబ్దం చేత అవిద్య, రాగము, భయము, ద్వేషము, శోకము, తత్సంబంధమైన వాసనలు లేదా పూర్వజన్మ వాసనలు అవన్నీ కూడా భేదింపబడతాయి అని అర్థం. ఇంతకీ ఇక్కడ సప్తమి విభక్తి, సప్తమికి ఇక్కడ అర్థం ఏమిటి అంటే తస్మిన్ దృష్టే పరావరే అంటే బ్రహ్మ విషయక దర్శన ఉత్తరకాలే అని అర్థం. బ్రహ్మ విషయకమైన దర్శనోత్తర కాలం, అలా బ్రహ్మజ్ఞానము కలిగిన వెంటనే ఇవన్నీ నశించిపోతాయి. తర్వాత షష్ఠీ జానాదరి అనేటువంటి చోట రుదతో వా ప్రావ్రాజీతు, తండ్రి సన్యాసానికి పోయాడు అంటే సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నాడు, కొడుకు ఏడుస్తున్నాడు వద్దని. అంచేత వాడిని నిర్లక్ష్యం చేసి లక్ష్య పెట్టకుండగా తండ్రి సన్యసించాడు. అక్కడిది ప్రయోగం ఇది, అనాదరం అన్నమాట. రుదతో వా ప్రావ్రాజీతిత్ర జ్ఞాప్య జ్ఞాపక భావ షష్ఠీ సప్తమ్యోరర్థ. జ్ఞాప్య జ్ఞాపక భావం అక్కడ. రుదత ప్రావ్రాజీత్, వీడు ఏడుస్తూ ఉండగా వాడు వెళ్ళిపోయాడు, తండ్రి సన్యసించాడు. ధాతోశ్చ అనాదర విశిష్టం ప్రవ్రజనమిత్యర్థ. మరి ఈ విభక్తి షష్ఠీచ అనాదరే అన్నారు కదా, అంచేత అనాదరముతో కూడిన ప్రవ్రజనం, సన్యాసించడం. అనాదరముతో కూడి అంటే నిర్లక్ష్యం చేసి వీడు ఏడుస్తున్నా అతడి ఏడుపుని లక్ష్య పెట్టకుండగా ఆయన సన్యసించాడు. అత్ర శస్యాది తాత్పర్య గ్రాహకం.
అనాదరశ్చ ధాతోశ్చ అనాదర విశిష్టం ప్రవ్రజనం అర్థ. అత్ర షష్ఠ్యాది తాత్పర్యగ్రాహకం. ఈ షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి తాత్పర్యం అంటే ఏంటి? అనాదరం అనేటువంటి తాత్పర్యాన్ని చెప్పేటువంటిది, గ్రాహకమయ్యేటువంటిది. అంటే అనాదరముగా వెళ్ళడము అనేది ధాతువు చేతే చెప్పబడుతుంది. షష్ఠి ఏం చేస్తోంది? వెనకాల జ్ఞాపక భావము షష్ఠికి అర్థము. ఈ అనాదరం అనేది షష్ఠి చేత తాత్పర్యంగా గ్రహింపబడుతుంది, సాక్షాత్ వాచ్యం కాకుండా. అనాదరస్య ప్రత్యాశస్య పుత్రాది విషయక ఏవా. మళ్ళీ అక్కడ కూడా అనాదరం అంటే దేన్ని, ఎవరిని అనాదరించి అంటే పక్కన పుత్రుడు ఏడుస్తుండగా అని చెబుతున్నాడు కాబట్టి ఆ పుత్రుణ్ణి నిర్లక్ష్యం చేసి అని అర్థం. పుత్రాది విషయకమైన అనాదరము. ఆది శబ్దం చేసి ఇతర భార్యాదులు కూడా ఉండొచ్చు. వైశిష్యంచ సామానాధికరణ్య సోత్తరకాలికత్వం. ధాతోశ్చ అనాదర విశిష్టం ప్రవ్రజనం అన్నారు కదా. అనాదర విశిష్టం ప్రవ్రజనం అన్నప్పుడు ఆ విశిష్టం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే చెబుతున్నారు. వైశిష్ట్యంచ సామానాధికరణ్య సోత్తరకాలికత్వం అంటే ప్రవ్రజనము అనాదరము. ప్రవ్రజనం ఆయన సన్యాసిస్తున్నాడు. స్వ ఉత్తరకాలికత్వం, ఆయన సన్యాసం ఎప్పుడు వెంటనే అనాదరము కంటే ఉత్తర కాలంలో వెను వెంటనే అన్నమాట. అనాదర విశిష్టం ప్రవ్రజనం అంటే అనాదర ఉత్తరకాలికమైన ప్రవ్రజనము. సామానాధికరణ్య స్వోత్తరకాలికత్వం. అనాదరము అతని యందే ఉంది, ప్రవ్రజనము అతని యందే ఉంది. అంటే ఎవరైతే వెళ్ళిపోతున్నాడో అనాదరము చేయడం అనే క్రియ తండ్రిలోనే ఉంది, సన్యసించడం అనే క్రియ తండ్రిలోనే ఉంది. కాబట్టి సామానాధికరణ్యం కుదిరింది. అయితే సామానాధికరణ్యం ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. ముందు అనాదరము, తర్వాత ప్రవ్రజనము. అంచేత సోత్తరకాలికత్వం అనేది అందుకు చెప్పారు. ఏవంచ రోదన కర్తృపుత్రాది జ్ఞాప్యం అనాదర విశిష్టం ప్రవ్రజనమితి బోధ. ఇక్కడ అనాదర విశిష్టమైన ప్రవ్రజనం సన్యసించడం, ఇది ఏడ్చేటువంటి ఆ కొడుకు వల్ల తెలియబడుతోంది. రోదన కర్తృ పుత్రాది జ్ఞాప్యం. ఎందుకంటే అనాదరము చే నిర్లక్ష్యంతో వీడిని నిర్లక్ష్యం చేసి సన్యసిస్తున్నాడు లేదా సన్యసించాడు అనేది వీడు ఏడుస్తూ ఉండడం వల్ల తెలుస్తుంది. వీడు ఏడవకపోతే, కొడుకు ఏడవకపోతే ఆ నిర్లక్ష్యం అనేది తెలియబడదు కదా. మామూలుగా వాడు సన్యసించాడు అనుకుంటాం. వీడు ఏడుస్తుండగా సన్యసించాడు అనడం వల్ల ఈ ఏడుస్తున్నటువంటి పుత్రుడు అనాదర విశిష్టమైన సన్యాసం అనే దానికి జ్ఞాపకం అవుతున్నాడు. ఇక్కడ కూడా క్రియ జ్ఞాపకం అనుకోండి. షష్ఠీ చానాదరే. తర్వాత యతశ్చ నిర్ధారణం. అక్కడ ఒక సమూహము నుండి నిర్ధార్యమాణము, అక్కడ జాతి గుణక్రియల చేత దేనైతే నిర్ధారణ చేస్తున్నామో, దేని నుండి విడదీసి చెబుతున్నామో ఆ దానికి షష్ఠీ సప్తములు వస్తాయి అని చెప్పారు. నరాణాన్నరేషు వా ద్విజశ్రేష్ఠ ఇత్యాదౌ. నరులు సముదాయం, మానవుల సముదాయం తీసుకుని దాని నుండి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణ శబ్దము జాతివాచకం కాబట్టి ద్విజ, ఆ ద్విశబ్దం జాతివాచకం. జాతి చేత పృథక్కరణం చేస్తున్నాడు. దేని నుండి వేరు చేస్తున్నాడో దానికి షష్ఠీ సప్తములు వస్తాయి. ఇక్కడ నర సముదాయము నుండి వేరు చేస్తున్నాడు కాబట్టి
నరులకు ఆ నరశబ్దం మీద షష్ఠి లేదా సప్తమి వస్తుంది. ఇక్కడ ఏమిటంటే సమూహంలో ఉన్నటువంటి ధర్మము వేరు చేయబడిన ఏకదేశంలో కూడా ఉంటుంది. అంటే నరత్వం, బ్రాహ్మణుడు కూడా నరత్వం ఉంది, నరత్వం ఉంది, జాతిత్వేన వేరు చేసి చెబుతున్నాడు. యతశ్చ నిర్ధారణే సూత్రేణ షష్ఠీ సప్తమ్యౌ యతః స్వేతరేభ్యః స్వఘటిత సముదఘటకేభ్యో వ్యావృత్తేన ధర్మేణ సముదాయాత్ ఏకదేశస్య జాతి గుణ క్రియా సంజ్ఞా విశిష్టస్య పృథక్కరణ రూపం నిర్ధారణం. యతః అనే దానికి ఏం చెబుతున్నాడంటే స్వ ఇతరేభ్యః స్వఘటిత సముదాయ ఘటకేభ్యః. స్వఘటిత సముదాయం, తానున్నటువంటి సముదాయం, తానున్నటువంటి సముదాయములో ఉన్న ఇతరుల నుండి అని అర్థం. యతః అంటే స్వఘటక సముదాయ ఘటకేభ్య స్వేతరేభ్య, తానున్నటువంటి సముదాయములో ఉన్న తనకంటే ఇతరులైనటువంటి వారి నుండి అని అర్థం అన్నమాట యతః అనే దానికి. వ్యావృత్తేన ధర్మేణ, వారి నుండి వేరు చేసేటువంటి ధర్మం. ఆ ధర్మము చేత, ఆ ధర్మం ఏముండొచ్చు అంటే జాతి గుణ క్రియల్లో ఏదో ఒకటి. సముదాయాత్ ఏకదేశస్య, సముదాయము నుండి ఒక భాగాన్ని, ఏకదేశాన్ని, జాతి గుణ క్రియా సంజ్ఞా విశిష్టస్య, వీటిల్లో ఈ ఏకదేశము ఈ జాతి గుణ క్రియా సంజ్ఞ వీటిలో ఏదో దాంతో ఉంటుంది. విశిష్టస్య, అలా ఉన్నటువంటి దాన్ని, అవయవాన్ని వేరు చేయడం, ఒక భాగాన్ని వేరు చేయడం. పృథక్కరణ రూపము నిర్ధారణం, అలా వేరు చేసి చెప్పడమే నిర్ధారణము అంటారు. తతః షష్ఠీ సప్తమ్యౌ స్తః ఇత్యర్థః. పృథక్కరణంచ వ్యావృత్త ధర్మ ప్రకార జ్ఞాన విషయీకరణం. పృథక్ వేరు చేయడము అంటే ఏమిటి అంటే చెబుతున్నారు. వ్యావృత్త ధర్మం అంటే వేరు చేసే ధర్మం. సముదాయము నుండి ఏకదేశాన్ని వేరు చేయడానికి మనం ఏ ధర్మాన్ని అంటే ఏ గుణాన్ని, గుణం అంటే మళ్ళీ దాంట్లో ఉంది కాబట్టి ధర్మం అని తీసుకున్నాడు. ఏ ధర్మం? జాతి గుణ క్రియ ఎదురుచ సంజ్ఞ. అది ఎదురుచ అనేది సంజ్ఞ అనుకోండి. జాతి గుణ క్రియ సంజ్ఞ, వీటి చేత వేరు చేస్తాం. అది వ్యావృత్త ధర్మం. వ్యావృత్త ధర్మ ప్రకార జ్ఞాన, అది విశేషణముగా కలిగినటువంటి జ్ఞానం. దానిలో విషయీకరణం అంటే దానిలో విషయము చేయటమే పృథక్కరణము. అంటే ఇక్కడ ద్విజత్వ విశిష్ట ద్విజ, ద్విజత్వం అతనిలో ఉన్న ధర్మం. ఈ ద్విజత్వం అనేది ద్విజత్వ విశిష్ట ద్విజ అన్నప్పుడు ఆ ద్విజ శబ్దానికి ద్విజత్వం అనేది విశేషణం. కాబట్టి వ్యావృత్త ధర్మము ద్విజత్వం. అది ప్రకారముగా కలిగినటువంటి జ్ఞానములో అంటే ద్విజత్వ విశిష్ట బ్రాహ్మణ లేదా ద్విజ అన్నప్పుడు అది ద్విజత్వం ప్రకారం. ఆ ప్రకారముగా కలిగిన జ్ఞానంలో విషయమైనటువంటి వాడు బ్రాహ్మణుడు, ద్విజుడు. అలా విషయముగా చేయటమే వేరు చేయడం అంటే. అస్తి చ నరాణాం విప్రశ్రేష్ఠైత్యాదౌ విప్రత్వాది విశిష్టస్య విప్రఘటిత నరసముదాయ ఘటక విప్రేతర వ్యావృత్త శ్రేష్ఠత్వవత్తయా ప్రతీతి. నరాణం శ్రేష్ఠ అన్నాడు కాబట్టి ఆ శ్రేష్ఠత్వవత్తయా ప్రతీతి, శ్రేష్ఠత్వము కలిగిన వాడిగా మనకి జ్ఞానము ప్రతీతి కలుగుతోంది. ఎట్లాగా అంటే ఈ విప్రత్వము కలిగినటువంటి ద్విజుణ్ణి తదితరుల నుండి విప్రత్వాది విశిష్టస్య అంటే విప్రత్వాది విశిష్టం ఎందుకనంటే జాతి గుణ క్రియా సంజ్ఞ వీటిలో ఏదైనా కావచ్చు కదా, ఇది జాతి. అంటే విప్రత్వాది విశిష్టస్య విప్రఘటిత నర సముదాయ ఘటక, విప్రఘటిత నర సముదాయ ఘటక విప్రేతర వ్యావృత్త నరసముదాయం. ఆ నరసముదాయంలో
విప్రులు ఉన్నారు, విప్రేతరులు ఉన్నారు. మొత్తం అందరూ నరులే. అంచేత విప్రఘటిత నర సముదాయ ఘటక, ఆ నర సముదాయములో ఉన్న విప్రేతర బ్రాహ్మణేతరులు, వాళ్ళ నుండి వ్యావృత్త వేరు చేయడం. వ్యావృత్త వేరు చేయబడినటువంటి అతడికి శ్రేష్టత్వవత్తయా ప్రతీతి. అలా వేరు చేయబడినటువంటి వాడికి శ్రేష్టత్వము ఉన్నది అనేది మనకి ఈ వాక్యం వల్ల తెలిసేటువంటి జ్ఞాన ప్రతీతి. ఏవంచ నిర్ధారక ధర్మ నిర్ధారణావధి అవధ్యో వ్యావృత్తత్వాఖ్య సంబంధ నిర్ధారణ విభక్తేరర్థ. ఇప్పుడు అంటే షష్ఠీ చెబుతున్నాం లేదా సప్తమి చెబుతున్నాం. నరాణాం నరేషు వా ద్విజశ్రేష్ఠ అంటున్నాం. ఈ షష్ఠికి లేదా సప్తమికి అర్థం ఏమిటి అనే చెబుతున్నాడు. నిర్ధారక ధర్మము దీంట్లో జాతి అయినటువంటి విప్రత్వం. నిర్ధారణావధి అవధ్యోహో, నిర్ధారణావధి అంటే ఏమిటి? ఆ వేడి నుండి అయితే మనం నిర్ధారణ చేస్తామో అది అవధి. కాబట్టి నర సముదాయం. ఈ రెండిటికి వ్యావృత్తత్వాఖ్య సంబంధ, వ్యావృత్తము వేరు చేయుట అనేటువంటి సంబంధం. నిర్ధారక ధర్మ నిర్ధారణావధ్యో వ్యావృత్తాఖ్య సంబంధ నిర్ధారణ షష్ఠి లేదా నిర్ధారణ సప్తమికి అర్థము. నిర్ధారణ భక్తేరర్థ. నరాధిపదంచ సామాన్య రూపేణ విప్రేతర నరాధిఘటిత సముదాయోపస్థాపకం. అది అంచేత మొత్తం అందరికీ సముదాయమే నరశబ్దము. విప్రులు ఉంటారు, విప్రేతరులు ఉంటారు, అందరూ నరులే. అంచేత విప్రేతర నరాధిఘటిత సముదాయ ఉపస్థాపకం. తద్వ్యావృత్త శ్రేష్టత్వానికి క్రమేణ బోధ. వారి నుండి వేరుపుడికి శ్రేష్ఠ అంటున్నాం కాబట్టి వారి నుండి వేరు చేసే ధర్మమేమో విప్రత్వము. ఆ విప్రత్వ విశిష్టమైనటువంటి శ్రేష్టత్వవాన్ విప్రహాన్ బోధన మాట. నరాణం క్షత్రియే, ఇలాగే కేవలం బ్రాహ్మణుడు గురించి చెప్పక్కర్లేదు. శౌర్యాన్ని గుణంగా తీసుకుని క్షత్రియుడిని చెప్పచ్చు. అలాగే క్షత్రియే శౌర్యం ఇచ్చత్ర క్షత్రియేతర నరఘటిత సముదాయ వ్యావృత్తం క్షత్రియ వృత్తి శౌర్యం ఇది బోధ. అలా కూడా చెప్పచ్చు. వారి వారి యొక్క విశేషాన్ని స్వీకరించి దాంట్లో వాడు గొప్పవాళ్ళు అని ఈ విధంగా చెప్పచ్చు. ఇక్కడితోటి ఆపేద్దామండి. యతశ్చ నిర్ధారణం అనే సూత్రం అయిపోతుంది. ముగిద్దామండి. మళ్ళీ వీళ్ళకి ఇంకో క్లాసు 8:30కి మీ పాఠం అయిపోయాక అలాగే అండి తీసుకుంటే ఇక్కడతోటి వాళ్ళకి ఇది మంగళం కోసలేంద్రాయ. అలాగే ఇంకా అద్భుత. అది చెప్పేస్తే 8:30 తర్వాత దానికి మీకు అడ్డు కూడా లేదు, కాల వ్యవధి లేదు. సరిపోతుంది. కాలావచ్ఛిన్నము. అదే కాల అనవచ్ఛిన్నం. కాలానవచ్ఛిన్నము.